స్కెచ్ అని చెప్పేసి ఎప్పుడూ లేని డ్రెడ్జింగ్ విధానం అమలు, గుజరాత్ కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబెట్టే యత్నం, 3 ప్రాజెక్టుల్లో అంచనాలేవి లేకుండానే పూడిక తీత, నిజంగా సిల్డ్ నిండిన ప్రాజెక్టులన్నింటినీ వదిలి ఇసుక ఉన్న ఎల్ఎండి ఎంఎండి కడెంపైనే కన్ను, 20 ఏళ్లకు ఒప్పందం, ఇప్పటికే టెండర్లకు ఆహ్వానం. ఇక దోసుకపోతారు, ఇసుకంతా దోసుకపోతారు. గుజరాత్లో ఎవరిది నడుస్తుందల్లా, గుజరాత్లో ఎవరిది నడుస్తుంది, వాళ్ళతోనే ఒప్పందాలు కుదుర్చుకొని ఇక్కడ ఉన్న ఇసుకనన్నింటినీ దోసుకొని పోవుకుంటా ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అన్నారం ప్రాజెక్టులో చూడలే మనం, అన్నారం బరాజ్లా ఉన్న నీళ్ళని గేట్లు లాబట్టి నీళ్ళనన్నింటినీ అవతలకు పంపించి రైతులకు పంట పొలాలకు నీళ్లు లేకపోయినా ఏం కాదు, ఇంట్లో రెండు ఉన్నాయి మనం అర్థం చేసుకోవాలి. ఒకటేమో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా ఏం ఫాయిదా లేదు తెలంగాణ రైతాంగానికి అని చెప్పేసి ఒకటి నిరూపించాలి. రెండోది వాళ్ళు ఇసుక దోపిడీతోని ఎన్ని లక్షల కోట్లు, దాదాపు ఒక్క రోజుకు 30.8 లక్షల దందా జరుగుతుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకటి వాళ్ళ జేబులు నిండుతాయి, ఎటే టైం ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు. మొత్తం మీద ఈ అక్రమాలు కనుక బయటికి రాకపోతే తెలంగాణ ప్రజల ముచ్చట్ల, తెలంగాణ ప్రజల మనసులలో కాళేశ్వరం ప్రాజెక్టుతోని ప్రయోజనం లేదు. మరి ఇన్నేళ్ళు ప్రయోజనం ఉన్నది కానీ మరి రేవంత్ రెడ్డి రాకముందే ఎందుకు ప్రయోజనం లేకుండా పోతుంది, రేవంత్ రెడ్డి వచ్చినాకనే ప్రయోజనం ఎందుకు లేకుండా పోతుందో తెలంగాణ రైతాంగం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రైట్, తెలంగాణ రైతులు కూడా చూస్తూ ఉన్నారు, ఎవరు రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్నారు, ఎవరు రైతులను ఇబ్బంది పెడుతున్నారనే అంశాలు కూడా తెలంగాణ రైతాంగం పసిగడతా ఉన్నది. ఎన్నడూ లేని విధంగా గుజరాత్తోని ఒప్పందం కుదుర్చుకొని గుజరాత్కు ఇసుక తరలియాలనే ఆలోచన మీద ముంగడికి పోతా ఉన్నాడు. డ్రెడ్జింగ్ విధానం అమలు చేస్తూ ఉన్నారు. ఇక ఒకవేళ వాళ్ళు ఇసుక తోడడానికి అనువు లేకపోతే సేమ్ అన్నారం బరాజ్ను చేసినట్లే ఆ నీళ్ళన్నీ పంపిస్తారు, పంపించిన తర్వాత ఆ ఇసుకంతా తోడుతారు, పైసలు చేసుకుంటారు, సొమ్ము చేసుకుంటారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఇసుక అవసరం లేదని, ఇక్కడ అక్రమ దోపిడీ సరిపోతలేదని, ఈ దోపిడీ చేసిందని వేరే దిక్కు పంపిస్తారన్నట్టు. ఇది కథ. మొత్తం మీద అధికారంలోకి వచ్చిన కొత్తలనే ఓ మంత్రికి సంబంధించిన పిఏ 17 లారీలతో పట్టుబడ్డాడు. 7 లారీలు తెల్లారే మాయమైనాయి. బొగ్గు స్కామ్ చేసిండ్రు. ఇటు పోతే ఇంకొక అన్నది ఫ్లై యాష్కు సంబంధించిన స్కాము, సివిల్ సప్లై శాఖల 1000 కోట్ల స్కాము, ఇటు పోతే లష్కర్లకు సంబంధించిన స్కాములతోనే దోసుకోవుడు. ఇక ఎక్కువ టైం ఏం పట్టలే. కాంగ్రెస్ అంటేనే ముద్దు పేరు స్కామ్గ్రెస్ అని ఉన్నది. ఆ పేరు నిరూపించుకోవడానికి కాంగ్రెస్ నాయకులకు ఎక్కువ రోజులు ఏం టైం పట్టలే. మొత్తం మీద ఇసుక దోపిడీ చేసి గుజరాత్తోని ఒప్పందం కుదుర్చుకొని ఆ ఇసుకను వేరే రాష్ట్రాలకు పంపించాలని చూస్తూ ఉన్నారు. ఇది కథ.